ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి నారదముని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్ నందు గత నెల 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ అభిమానంతో అన్నగారు అని పిలిచే నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి కష్ట నష్టాలను అధిగమిస్తూ చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారని తెలిపారు. అనంతరం సినీ రంగంలో ప్రవేశించి రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాగే రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేక ముద్ర వేసి పేద ప్రజల సంక్షేమం కోసం కిలో ₹2 బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. జనతా వస్త్రాలు, పేదవారికి పక్కా ఇళ్ల నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును గత నెల 30వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు, దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు, దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంట్ అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుందో, చివరకు బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించవచ్చో అధికారులు క్షుణ్ణంగా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో, కార్బన్ ఉద్గారాల రహిత, శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన పెద్ద తురకపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, మన వల్ల పర్యావరణానికి ఎలాంటి చెత్త, వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా అధికారులను ఆదేశించారు. గత నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఫలౌడీ యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్, ఈ చలనాల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక దాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2022 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో 400 కోట్ల రూపాయల వ్యయంతో 21,000 కుటుంబాలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ కాంతులు అందిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నకరేకల్ మండలం కండ్లకుంట గ్రామంలో ఈ నెల 1వ తేదీన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి తదితరులతో కలిసి మంత్రి పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దీంతో పాటు కండ్లకుంట గ్రామంలో స్వర్ణ గ్రామ పంచాయతీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, 3 ఫేజ్ విద్యుత్ పథకం, డంపింగ్ యార్డులను ప్రారంభించడంతో పాటు స్థానిక ఎస్సీ కాలనీలో ఇళ్లకు అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థలను ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రారంభించారు. యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఆశా ఏఎన్ఎంలతో యోగాంధ్ర కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కాసు కన్వెన్షన్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 7 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా ట్రైనర్, మాస్టర్లచే యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి శ్రీను. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.